శివాల్ని. అండ్ ఇవాళ హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక ప్రభాస్ కొత్త సినిమా ఏదైతే ఉందో హనురావుపూడి గారితో చేసే దాంట్లో ఇంకొక కొత్త భామ యాడ్ అవబోతుంది అనమాట. ఇంతకీ ఎవరా కొత్త భామ అనుకున్నారు? అందరికీ తెలుసు, రీసెంట్ గా పూజ కార్యక్రమం జరిగింది. అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ఆమెతోటి తన సినిమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. తన రీల్స్ కానీ తన ట్రెండ్ అవడం కానీ ఇవన్నీ మనం చూసాం. అయితే హనురావుపూడి గారు రీసెంట్ గానే సీతారామన్ సినిమాతో మంచి సక్సెస్ అయితే అందుకున్నారు కదా. సో ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ అప్రోచ్ అవడం జరిగిందంట. హనురావుపూడి గారు అప్రోచ్ అవడం తోటి ఇమీడియట్ గా మనం మృణాల్ పాప అయితే ఓకే చెప్పేసిందంట. సో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా సో తను ఓకే అయితే వెంటనే హనురావుపూడి గారి కోసం అయితే చెప్పేసింది. సో ఈ సినిమాలో ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ ఏదైతే ఉందో ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పుడు ఇద్దరు సరసన రొమాన్స్ చేసే సన్నివేశం అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి ప్రభాస్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించబోతున్నారు. ఆల్రెడీ సీతారామంలో మన దుల్కర్ ని కూడా ఆల్మోస్ట్ ఆర్మీ ఆఫీసర్ గానే చూపించారు. సో అదే తరహాలో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ లో అయితే మనకి హనురావుపూడి గారు ప్రభాస్ గారిని చూపించడం జరుగుతుంది. అండ్ ప్రభాస్ గారు అయితే ఆల్మోస్ట్ ఒక 5 మూవీస్ తో రానున్న 2 సంవత్సరాల్లో మొత్తం తన ఫ్యాన్స్ కి అయితే ఫుల్ పండగ వాతావరణాన్ని సెట్ చేశారు. సలార్ 2, కల్కి 2, అలాగే రాజాసాబు, మళ్ళా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా మన సందీప్ వంగ తోటి స్పిరిట్, ఇలా తన లైన్ షెడ్యూల్ చూసుకుంటూ మొత్తం ఫుల్ సినిమాలతో చాలా చాలా బిజీగా తన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారు. సో ఆల్రెడీ మనం చూసాం, యాక్చువల్లీ హనురావుపూడి గారు సీతారామం తీసినప్పుడు మృణాల్ మెయిన్ హీరోయిన్ అయి ఉంటే చిన్న పాత్రలో కంటెంట్ ని కన్వే చేయడంలో రష్మిక మందన కూడా ఒక పార్ట్ అయ్యారు. సో ఇప్పుడు అదే తరహాలో సో ప్రభాస్ గారి సినిమాలో మృణాల్ సెకండ్ హీరోయిన్ రోల్ అయితే ప్లే చేస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. బట్ దీనికి సంబంధించి అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే మూవీ టీం నుంచి రాలేదు. బట్ వార్త అయితే తెగ చక్కర్లు కొట్టేస్తుంది. సో ఈ అప్డేట్ ఎంతమందికి నచ్చింది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.